ఓం నమో కృష్ణ నమో కృష్ణ నమో నమః. శ్రీకృష్ణం వందే జగద్గురు. ఆయన తేజస్విని అడిగిన ప్రశ్న ఏమిటంటే, గురువుగారు, ధారణ శక్తి, ధారణలో ఆ స్థితికి వచ్చిన యోగులకు, పుణ్యపురుషులకు అనేక మహిమలు వస్తాయి అని మీరు తెలియజేస్తున్నారు. అట్లయితే మరి అందరూ పురుషులే ఉన్నారా? స్త్రీలకు అలాంటి శక్తులు లేవా? స్త్రీలు ఎవరు అలాంటి శక్తి కలిగి ఉండలేదా? ఇలాంటి అద్భుతమైన ధారణ సాధించిన స్త్రీలు లేరా భారతదేశంలో అని అడిగింది తేజస్విని. సత్యనిష్ఠుడు చిరునవ్వు నవ్వి, అమ్మా, నీవు అడిగిన ప్రశ్న ఈ కాలానికి ఎంతో ఉపయోగకరమైనది. ఎందుకంటే స్త్రీల ప్రస్తావన వచ్చేసరికి సనాతన ధర్మం పేరు చెప్పి అనేక మంది స్త్రీలను అణగదొక్కి వారిని విలాస వస్తువులుగా వాడుకొని వారిని అనేక విధాలుగా పీడించి సతీ సహగమనం, బాల్య వివాహాలు లాంటి దురాచారాలను ఏర్పరిచి అనేక విధాలుగా స్త్రీలను హింసించిన సంఘటనలు మనం గత కొన్ని వందల సంవత్సరాల క్రితం నుంచి జరుగుతూ ఉండేది. అయితే అతి పురాతన కాలంలో 1000 సంవత్సరాల ముందే మహిమ కలిగిన స్త్రీలు అనేక మంది ఉన్నారు. అత్రి మహాముని అని ఒక ఋషి. ఆ అత్రి మహాముని దివ్య తేజో సంపన్నుడు, తపస్సంపన్నుడు. అతని భార్య పేరు మీకు తెలిసే ఉండొచ్చు, మర్చిపోయింటారేమో, అనసూయాదేవి. సతీ అనసూయాదేవి అంటే ఆమె గురించి గ్రహించిన స్త్రీలు ఎవరు ఉండరు. అంటే మీ ధర్మాన్ని ఆచరించే స్త్రీలు, ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతున్న స్త్రీలు, కావ్యాలు, గ్రంథాలు, భారతీయ సనాతన ధర్మాన్ని, జ్ఞానాన్ని కలిగిన స్త్రీలు ఎవరు కూడా అనసూయాదేవిని గురించి తెలియని వారు ఉండరు. ఆమె తన భర్తను తప్ప మనసులోకి ఎవరిని రాలేదు. అంటే ఏమి, అటువంటి వారిని పూర్వకాలం ఏమనేవారంటే పతివ్రత శిరోమణి అని చెప్పారు. పతివ్రత స్త్రీలు అంటే ధర్మబద్ధంగా వివాహం ఏర్పడిన తర్వాత భర్త తప్ప మనసులోకి ఇతరులను ఆ దృష్టితో చూడకుండా ఇక వేరే దృష్టి, పెద్దవారి తండ్రి భావన, ఇతరులు అయితే సోదరుల భావన, మరో ఇంకా చిన్నవారైతే బిడ్డలతో సమానంగా చూసేది. అంటే ఇలాంటి భావనలు స్త్రీలకు ఉంటే వారికి ఖచ్చితంగా ధారణ శక్తి అద్భుతంగా పనిచేస్తుంది, అనేక మహిమలు కూడా వస్తాయి. అటువంటి వారిలో అనసూయ గురించి ఎందుకు చెప్తున్నానంటే, త్రిమూర్తుల భార్యలో ఒకసారి వారి భర్తలను అడిగారు. అంటే ఏమి, లక్ష్మి, సరస్వతి, పార్వతి, మాకన్నా పతివ్రతలు ఎవరన్నా ఉన్నారా అని అడిగారు. అయితే మహావిష్ణువు ఏం చేశారంటే ఒక చిరున నవ్వి, ఈ విధంగా అనుకోవడం కూడా ఒక రకమైనటువంటి అసూయ లాంటిది. త్రిమూర్తుల భార్యలైనటువంటి లక్ష్మి, సరస్వతి, పార్వతి ప్రశ్నకు మహావిష్ణువు ఒక మాట చెప్పాడు. తెలిసినంత వరకు సతీ అనసూయాదేవి అత్రి మహాముని భార్య. ఆమె దగ్గరికి వెళ్ళి ఈ విషయం అడగండి అని చెప్పారు. అప్పుడు ఈ యొక్క త్రిమూర్తుల భార్యలైనటువంటి మాతలు వెళ్ళి ఆమెను, అమ్మ, మాకు చేతిలో ఉన్నటువంటి ఇనుప ముక్కలను తినాలని ఉంది. దీన్ని ఎలా చేస్తావో, ఏం చేస్తావు, ఈ ఇనుప ముక్కలను మాకు తినేలాగా చేయండి అని అన్నారు. అనసూయకు అర్థమైపోయింది. ఎందుకంటే ఆమె మహాపతివ్రత కదా, భర్తను అంత అద్భుతంగా సేవించేటువంటి స్త్రీ ఎవరు ఉండరు కదా. కనుక ఆమె వెళ్ళి వాటిని తినడానికి ఉపయోగపడే గుగ్గిళ్ళు లాగా తయారు చేసుకొచ్చి ఇచ్చింది. అప్పుడు వారు త్రిమూర్తుల భార్యలో చాలా ఆశ్చర్యపోయారు. అలా కొన్ని పరీక్షలు పెట్టినప్పుడు తర్వాత వాళ్లకు అనసూయ మహిమ అర్థమైంది. తర్వాత వాళ్ళ భర్తల దగ్గరికి వెళ్ళి, మా కోరికని మీరు తీర్చాలి అంది. ఏంటి అన్నారు త్రిమూర్తులు. అనసూయ గురించి చెప్పారు. ఆమెను వివస్త్రంగా చేసి మీకు భోజనం పెట్టమని చెప్పండి, అప్పుడు మేము అంగీకరిస్తామని అన్నారు. సరే, చేసేదిలాగా ముగ్గురు వచ్చి ఆమెను మామూలు సాధారణ రూపంలో వచ్చి యాచన అడిగారు. అడిగితే ఏం కావాలి నాయన అంటే, ఆహారం, అన్నం సమకూర్చమంటారా అంటుంది. అప్పుడు ఏమంటారంటే వీళ్ళు, అమ్మ, మీరు వివస్త్రంగా అంటే వస్త్రాలు ఏమీ లేకుండా మాకు ఆహారం వడ్డించాలి అన్నారు. అనసూయకు బాగా అర్థమైపోయింది.
సరే భర్తను మనసులో తలుచుకొని అలాగే అని చెప్పి లోపల రమ్మని కూర్చోబెట్టింది. ఈ విషయంలో వచ్చిన వారందరూ కూడా త్రిమూర్తులైనా ఇంకా బాగా తెలిసిపోయింది. చేతిలో నీళ్లు తీసుకొని మంత్రించి వాళ్ళపై చల్లింది. ముగ్గురు కూడా పసిపాపలైపోయారు. పసిపాపలైనప్పుడు వారు కేరింతలు, కాళ్ళు చేతులు ఊడ్చుకుంటారు తప్ప వారు ఏం చూడగలుగుతారు? అనుకున్న విధంగా ఆమె వారికి ఆహారం పెట్టేసరికి అర్థమైన త్రిమూర్తులు పసిపాపల్లాగా ఉయ్యాల్లో పడుకొని ఉండిపోయారు. అనసూయదేవి తన కార్యక్రమాల్లో ఉండిపోయింది. తమ భర్తలు ఎంతకు రానని తెలిసినప్పటికీ ముగ్గురు కూడా పరిగెత్తుకుంటూ అనసూయ దగ్గరకు వచ్చారు. ఉయ్యాల్లో పసిపాపలు ముగ్గురు ఉన్నారు. ఆశ్చర్యపోయినటువంటి లక్ష్మీ, సరస్వతి, పార్వతి అనసూయ దగ్గరికి వెళ్ళి తమ భర్తలను నిజరూపంగా మార్చమని వేడుకుంటారు. ఎందుకంటే వారికి శక్తులు ఉన్నాయి, కానీ అనసూయ శక్తి ముందు వారి శక్తులు ఏం పనిచేయలేకపోయాయి. అత్రి మహాముని అనసూయ ఇద్దరు వచ్చి, నాకు సంతానము లేదు కనుక నాకు ముగ్గురు బిడ్డలు పుట్టారు, మీ భర్తలు అంటున్నారు ఎలా అని అడిగాడు. త్రిమూర్తుల భార్యలైనటువంటి సరస్వతి, లక్ష్మి, పార్వతి వేడుకొనగా మాకు పుత్ర సంతానం ఇస్తామని వాగ్దానం చేయండి అని అడుగుతుంది అనసూయ. త్రిమూర్తుల రూపంలో మీకు బిడ్డ కలుగుతుంది అని చెప్పి అనగానే త్రిమూర్తుల మరలా అనసూయ త్రిమూర్తులుగా మార్చి మహావిష్ణువు, ఈశ్వరుడు, బ్రహ్మగా మారిపోతారు. వారి నుంచి వరం పొంది దత్తాత్రేయుడు అనేటువంటి బిడ్డను వారు పొందారు. అనసూయ, అత్రి మహాముని. స్త్రీలు మహిమల ధారణ శక్తులు కలిగి ఉన్నారనే విషయం మన భారతీయ హైందవ సనాతన ధర్మం ఆచరించే వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది. ఆచరించలేనటువంటి నేటి తరానికి ఇది తెలియకపోవచ్చు. కనుక మీరు ఈ విషయాన్ని క్షుణ్ణంగా గ్రహించి పామరులకు అందరికీ తెలియజేయండి అని చెప్పాడు సత్యనిష్ట గురువు. ఒక్కరైనా ఇంకెవరన్నా ఉన్నారా అని మళ్ళా తేజస్విని అడిగింది. చెప్తానమ్మా అని చెప్పి చర్చ చాలు. ఓం సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్.